హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను నువ్వులు మరియు పల్లీలతో ఉండలైతే చేస్తున్నాను. అది ఎలాగో చూసేద్దాం. ముందుగా ఒక 1 కేజీ నువ్వులు పల్లీలు తీసుకుంటే 1 కేజీ బెల్లం తీసుకోవాలండి. ఈక్వల్గానే ఒక కప్పు తీసుకుంటే ఒక కప్పు, అలాగా అప్పుడైతే మంచిగా మనకు స్వీట్ బాగా అనిపిస్తుంది. అలా తీసుకున్న బెల్లాన్ని మనం తరిగేసి ముక్కల్లా చెదగొడ్స్ కానీ ఇలాగ ఒక కళాయిలో వేసుకొని కొంచెం నీళ్ళు వేయాలి. ఒక 4-5 స్పూన్లు సరిపోతాయి. లేదు బెల్లంలో కొంచెం ఏమైనా నలకలయ్యి ఉన్నాయి ఉడకడదాం అనుకుంటే కనుక కొంచెం ఎక్కువ వాటర్ వేసి మరిగిన తర్వాత వడపోసుకోవచ్చు. నేను అందుకే కొంచెం ఎక్కువ వాటర్ పోసాను, వడపోద్దాం అనుకుంటున్నాను. వడపోసిన తర్వాత మళ్ళీ మనం ఇలా పెట్టి మరిగించుకోవాలి. మరిగించుకున్న తర్వాత ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఒక పాకం అయితే రావాలండి. నేను ఈ బెల్లం మరిగించడానికి ముందుగానే పల్లీలు వేయించి తొక్క తీసి పెట్టుకున్నాను. అలాగే నువ్వులు కూడా వేయించేసి తొక్క తీసి పక్కన పెట్టుకున్నాను. ఈ పాకమేనండి మెయిన్. ఎందుకంటే ఇది కొంచెం మనం లడ్డూలు చేసే పాకం అలాంటి పాకంలో వేస్తే కనుక కరెక్ట్గా రావు. ఇది కొంచెం గట్టి పాకం రావాలి. అంటే మనం బెల్లం కనుక మరుగుతున్న బెల్లాన్ని నీటిలో వేస్తే ఒక అచ్చులా ఫామ్ అవ్వాలన్నమాట. ఆ టైంలో వేయాలి. ఆ అచ్చు కూడా కొంచెం గట్టిగా ఉండాలి. ఇరిస్తే టక్కమని ఇరిగేటట్టు ఉంటే కనుక మనకు కరెక్ట్గా కొరుకున్నప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఇదిగోండి ఇంకా రాలేదు. మనం అది ఎలాగో తెలియదు కాబట్టి స్టార్టింగ్లో మనం ఈజీగా ఇలా వాటర్లో వేసి చూసుకోవచ్చు. ఆ వాటర్లో వేస్తే అది ఒక అచ్చులా ఫామ్ అయితే వచ్చిన అచ్చు ఇలా ఇరిసినప్పుడు 2 ముక్కల్లాగా ఇదిగో ఇలా తీగలాగా వస్తే లడ్డూలకి అయితే సరిపోద్దండి. మనం ఎప్పుడైనా లడ్డూలు అవి చేయాలనుకుంటే కనుక వాటికి పంచదార పెట్టుకుంటాం. బూందీ కొట్టిన తర్వాత ఈ పాకం సరిపోతుంది. ఆ లడ్డూలకి ఇంతకన్నా గట్టి పాకం అయితే అది ఉండరాదు, విడివిడిగా గుండలా రాలిపోద్ది. లడ్డూలకైతే ఇలాంటి పాకం సరిపోద్ది, కానీ ఈ ఉండలకి అది సరిపోదన్నమాట. ఇంకొంచెం ముదరపాకం రావాలి, ఒక అచ్చులా ఫామ్ అవ్వాలి. ఇప్పుడు మనం వేసిన బెల్లం చూసారా, ఈ బెల్లం ఉడుకుతున్నప్పుడు ఇది చూసారా ఒక అచ్చులా వచ్చింది. ఆ అచ్చు కూడా ఇలా దగ్గరగా చేస్తే దగ్గరగా అవ్వకూడదు. ఇదిగోండి ఇలా ఉంది చూసారా, టక్కుమని ఇరిస్తే ఇరగాలి. చల్లారిన తర్వాత మనం టకటక కొడితే సౌండ్ కూడా వస్తుంది అనమాట. ఇంకా అందుకని నేను మరిగిస్తున్నాను. అది ఇంకా ఇరగట్లేదు కదా టక్కుమని. ఇదిగోండి మనకి ఇదే అంచనా. బెల్లం అలా మంచిగా నురగలాగా వచ్చే వరకు మరిగించుకోవాలి. ఆ స్మెల్ అయితే బెల్లం వండుతున్నప్పుడు ఎలాంటి స్మెల్ వస్తుందో అలాంటి స్మెల్ వచ్చింది. చూసారా ఎంత నురగలాగా ఎంత ఫోమ్ వచ్చినట్టు ఉందో. ఆ టైంలో మనం ఆ అచ్చులా ఫామ్ అవ్వాలి నీటిలో వేస్తే. ఆ టైంలో మనం ముందుగా వేయించుకున్న పల్లీలు అలాగే నువ్వులు కలిపి 2 వేయించుకొని పక్కన పెట్టుకున్నానండి. ఆ 2 ఇందులో ఈ టైంలో కొంచెం మనం ఒక్కలమే అయితే పాకం అయిన తర్వాత ఇవి వేసేసి ఒక్కొక్కలమే అయితే ఆ ఉండలు చేసినప్పుడు కొంచెం బేగ ఆరిపోతూ ఉంటాయండి. కొంచెం ఒకరిద్దరు ఉండి కనుక టకటకా చేసేస్తే మనకి మంచిది. ఇదిగోండి ఇలాగా బెల్లం వేసి ఇది కలుపుకోవడమే కొంచెం కష్టం అనిపిస్తుంది. ఇలా కలిపేసిన తర్వాత ఏదైనా గట్టిగా ఉన్న వాటితో కలిపేస్తే కనుక అయిపోతుంది. ఆ తర్వాత చెయ్యి కాలుతూ ఉంటుంది కాబట్టి ఒక స్పూన్ సహాయంతో తీసుకొని ఇలాగా చెయ్యి తడి చేసుకొని కాలుతుంది కాబట్టి టకటకా చేస్తాం మేము. కొంచెం లేట్ అయినా కానీ మళ్ళీ ఆరిపోతుంది. ఆరిపోయినా పర్వాలేదండి. మళ్ళీ మాకు కూడా ఆరిపోతే మేము ఏం చేసామంటే కళాయి నిండా అంటుకొని ఉండిపోయింది కొంచెం అడుగున. దాంట్లో మళ్ళీ ఒక 2 స్పూన్స్ వాటర్ వేసి మళ్ళీ పొయ్యి మీద వేడి చేసి పెట్టి అప్పుడు మళ్ళీ దగ్గరగా కలిపితే ఉండలాగా వస్తుంది. అప్పుడు మళ్ళీ తెచ్చి ఉండలు చేసేసుకున్నాం. అలా ఈజీగా మనం ఇంట్లోనే హెల్తీగా మన చేతితోనే మంచి బెల్లం మంచి మెటీరియల్ అంతా వాడుకున్నాం కదా. అలాగే పల్లీలని నువ్వులని ఇవైతే పిల్లలకి చాలా హెల్త్. చూసారా ఉండ ఇలా సాగకుండా టక్కుమని కొరికితే అక్కడికి టక్కుమని కట్ అవుతుంది. ఇలాగ దారాల్లా సాగలేదు. ఆ పాకం అయితే మనకు అలా వస్తుంది అనమాట. ఇదండి ఇవాళ వీడియో. ఉంటానండి, బాయ్.